హలో నమస్తే. మెడికల్ కాలేజీలకి సంబంధించినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోండి, షాకింగ్ న్యూస్ అనుకోండి, ఏదైనా సరే ఒక న్యూస్. అదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ ఒకటి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్క్యులర్ వెళ్ళింది. ఏపీ ఎంఎస్ఐడిసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. Minutes of the review meeting of Honorable Chief Minister of Health Department held on 12/8/2024. ఆ రిఫరెన్స్ మీద అంటే ముఖ్యమంత్రి గారితో పెట్టుకున్నటువంటి ఆ మీటింగ్, రివ్యూ మీటింగ్ రిఫరెన్స్ ఇస్తూ ఒక కమిటీని ఫామ్ చేశారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ కమిటీ ఫర్, జాగ్రత్తగా వినండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ కమిటీ ఫర్ ఒక కమిటీ. ఎందుకంటే మినిస్టర్ ఆన్ హెల్త్ ఫైనలైజేషన్ ఆఫ్ safe level closure of structures. They're closing the structures for the new medical colleges taken up under phase 2 and 3 to work out PPP models. Committee constituted, orders issued. అంటే ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు అంటే ఏం క్లోజ్ చేస్తున్నారట చూద్దాం. అసలు యాక్చువల్గా ఏంటి, వాళ్ళ ప్రాజెక్ట్ క్లోజ్ చేస్తున్నారా లేదంటే కాంట్రాక్ట్లు క్లోజ్ చేస్తున్నారా అని అంటే ఏం క్లోజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకే, హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ వెల్ఫేర్ 23/1/2025 అంటే ఈరోజు వచ్చినటువంటి ఒక సర్క్యులర్ ఆర్డర్లో ఏమని రాశారు? ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ బై ది ఎండి APMSIDC ఇన్ ద రిఫరెన్స్ ఫస్ట్ read above, the government after careful examination of the matter hereby constitute a committee with the following members for conducting the physical inspection of different structures under execution of 9 new medical colleges. Execution of 9 న్యూ మెడికల్ కాలేజెస్ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 ఏవైతే ఉన్నాయో ఏమేంటి అవి? మార్కాపురము, మదనపల్లి, పులివెందల, ఆదోని, నర్సీపట్టణము, అమలాపురము, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ. ఈ 5 ప్లేసుల్లో కడుతున్నటువంటి మెడికల్ కాలేజెస్ని ఇన్స్పెక్షన్ చేయడానికి ఒక కమిటీ వేశారు. సరే, ఇప్పుడు ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారనేది రాశారు ఇక్కడ. మేనేజింగ్ డైరెక్టరు APMSIDC చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటాడు కమిటీకి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి ఒక మెంబర్ ఉంటాడు. ఇంజనీరింగ్ చీఫ్, ఇంజనీరింగ్ బిల్డింగ్స్, ఇరిగేషన్, ఎలక్ట్రికల్, వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కమిటీ మెంబర్స్గా ఉంటారు. ఓకే, ఈ కమిటీ ఏం చేయాలి అంటే ఇప్పుడు ది కమిటీ షాల్ కండక్ట్ ది ఫిజికల్ ఇన్స్పెక్షన్, అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయాలి, అలాంగ్ విత్ ద ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది రెస్పెక్టివ్ కాంట్రాక్టింగ్ ఏజెన్సీ. అక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ చేస్తున్నారో ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీ తోటి వీళ్ళు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇన్స్పెక్షన్ చేయాలి. అక్కడ ఫోటో తీసుకోవాలి. బై టేకింగ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ ఆఫ్ ది వర్క్స్, ఫోటో తీసుకోవాలి. ది MD APMSIDC is requested to submit the financial implication after finalizing the committee report to the members of taking decision to safe closure of the agreements. ఏ అయితే అగ్రిమెంట్స్ ఉన్నాయో, ఏ అయితే కాంట్రాక్ట్స్ నడుస్తున్నాయో వాటన్నిటినీ క్లోజ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్స్ని క్లోజ్ చేస్తున్నారు. ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? PPP మోడల్ పెట్టడానికి క్లోజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆల్సో హియర్ బై పర్మిట్స్ ది MD APMSIDC టు క్యాన్సిల్ ద టెండర్స్ ఆఫ్ పార్వతీపురం మెడికల్ కాలేజ్. పార్వతీపురం మెడికల్ కాలేజీకి సంబంధించిన టెండర్స్ని కూడా క్లోజ్ చేస్తున్నారు. ఆర్డర్స్ ఇష్యూడ్ ఇన్ ది రిఫరెన్స్ సెకండ్ రెడ్డీస్ ఆర్ క్యాన్సల్డ్. ది మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సార్ వాళ్ళకి ఎవరు నోటీస్ ఇచ్చారు, అదంతా వేరే సంగతి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే వీళ్ళు ఒక ఇన్స్పెక్షన్ వేసి ఆ ఇన్స్పెక్షన్ ప్రకారం ఇక్కడ మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని, నర్సీపట్టణం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండలో కడుతున్నటువంటి మెడికల్ కాలేజెస్ని వీళ్ళు PPP మోడల్స్కి వర్కౌట్ చేస్తున్నారు. PPP మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ విత్ పబ్లిక్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నారు. నేను గతంలో ఒక పెద్ద ప్రజెంటేషన్ ఒకటి ఇచ్చాను ఇంతకుముందు. చిత్తూరులో ఇలానే ఒక PPP మోడల్లో ఒక మెడికల్ కాలేజీ కట్టారు, ఆల్రెడీ రన్ అవుతుంది. చిత్తూరు ఐ థింక్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో ఒకటి
అపోలో వాళ్ళకి ఇచ్చారు. అపోలో వాళ్ళకి ఇచ్చి అది ప్రైవేట్ మీద రన్ అవుతుంది అది అని ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు ఒకటి కాదు, ఇప్పుడు ఇవన్నీ కూడా పీపీపీ మోడల్లో ప్రైవేటైజేషన్ జరిగిపోతాయి. ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్కి వెళ్తాయి. ఇప్పుడు ఇవన్నీ ప్రైవేటైజేషన్కి వెళ్తే తప్పేం సార్ అంటే, నేను చెప్పేది మళ్ళీ ప్రతిసారి చెప్తాను. ఓకే, ప్రైవేటైజేషన్ నేను క్లియర్గా ఎందుకు వ్యతిరేకిస్తాను అని అంటే, అంటే నేను ఎందుకు క్లియర్గా చెప్తున్నాను ప్రతిసారి ఈ ప్రైవేటైజేషన్ గురించి అగెనిస్ట్గా అంటే, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రైవేటైజేషన్ చేస్తే. మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేశారంటే అర్థం ప్రైవేట్ వాళ్ళు వస్తారు. అంటే ఒక ప్రైవేట్ అపోలో వాళ్ళు, నారాయణ డెంటల్ వాళ్ళు, లేదంటే యశోద హాస్పిటల్ వాళ్ళు, ఎవరో ఒకరు హాస్పిటల్స్ ఉన్న వాళ్ళే ఆ కాలేజీలను టేకప్ చేస్తారు. ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్ రన్ చేస్తున్నారో వాళ్ళు ఈ యొక్క మెడికల్ కాలేజెస్ని వాళ్ళు టేకప్ చేస్తారు. టేకప్ చేసినప్పుడు ఇప్పుడు ఆ కాలేజీలు మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోకి వెళ్తాయి. వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళినప్పుడు ఇక ఎన్ని ఫీజులు వేస్తారు దాంట్లో. కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటే ఒకవేళ గవర్నమెంట్ ఫీజులు కట్టవచ్చేమో, బేసిక్ ట్యూషన్ ఫీజు ఏమైనా గవర్నమెంట్ కట్టవచ్చు, ఎందుకంటే పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ట్యూషన్ ఫీజు కట్టవచ్చు గవర్నమెంట్. ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా ఉంది కదా, ప్రైవేట్ సోషల్ సర్వీస్ చేయరు కదండి. వాళ్ళు ఊరికే చెప్తారు అంతే, మేము సోషల్ సర్వీస్ చేస్తున్నాము అందుకని స్కూల్స్ పెడుతున్నాం అంటారు. వ్యాపారం అయిపోయింది విద్య. సోషల్ సర్వీస్ చేయడానికి హాస్పిటల్స్ అంటారు, అది భయంకరమైన వ్యాపారం అయిపోయింది. అతిపెద్ద వ్యాపారం కలిగినటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయంటే విద్యా సంస్థలు, ఆరోగ్య సంస్థలు. ఇప్పుడు అది పెద్ద బిజినెస్ నడిచేది. ఓకే, ఇప్పుడు ఆ స్టూడెంట్స్ మీద వీళ్ళు ల్యాబ్ ఫీజు అని, ఇన్స్ట్రుమెంట్ల ఫీజు అని, ఎందుకంటే ఐఎమ్ ఫేసింగ్ నేను కట్టాల్సి వస్తుంది మా పెద్దమ్మాయికి. డెంటల్ కాలేజీలో చదువుతుంటే ఇన్స్ట్రుమెంట్స్ ఫీజు అంటారు, ల్యాబ్ ఫీజులు అంటారు, ఏవో చాలా వస్తాయి. కాన్ఫరెన్స్లు పెడతారు, పుస్తకాలు అంటారు, యూనిఫామ్స్ అంటారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోతాయి. ట్యూషన్ ఫీ మాత్రమే గవర్నమెంట్ కట్టింది, మిగతా మొత్తం ప్రైవేట్ వాళ్ళు ఈ పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళు స్ట్రక్చర్ వేస్తారు. ఓకే, హాస్టల్స్, ఇప్పుడు గవర్నమెంట్ రన్ చేస్తుంది హాస్టల్స్ని. ఇప్పుడు మెడికల్ కాలేజీలో హాస్టల్స్ ఉన్నాయనుకోండి, ఎంత నామినల్. మా ఫ్యామిలీలోనే ఒక అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతుంది, గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది, హాస్టల్కి ఆ అమ్మాయి 20,000 కట్టింది. ఇంకొక అమ్మాయికి డెంటల్ కాలేజ్ చదువుతుంది, ఆ అమ్మాయికి హాస్టల్ ఫీజు 80,000. ఎందుకు? గవర్నమెంట్ కాలేజీలో హాస్టల్లో తిన్న భోజనమే ఈ ప్రైవేట్ కాలేజీలో తినేది అంతే కదా, భోజనం తింటారు, ఎక్కువ తింటారు ఏంటి. ఈ అమ్మాయికి 20,000, గవర్నమెంట్ కాలేజీలో హాస్టల్కి 20,000 ఫీజు ఎందుకు, ప్రైవేట్ కాలేజీలో హాస్టల్కి 80,000 ఫీజు ఎందుకు? అది తేడా. దట్ ఈస్ వేర్ యాక్చువల్లీ డిఫరెన్స్ ఎగ్జిస్ట్స్. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే ఇవి జరుగుతాయి ఇవి. ఓకే, సరే, ఏదైనా ఇది పీపీపీ మోడల్లో ఇక వాళ్ళు అనుకున్నది చాలా ఫిక్స్ అయిపోయారు. ఐ థింక్ వీ కెనాట్ స్టాప్ ఇట్. వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ అనుకున్న తర్వాత గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో పవర్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటైజ్ అయిపోతాయి అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.